హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ అమ్మర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి నోరూరించే టేస్టీ దొండకాయ ఫ్రై అండి. చాలా సింపుల్గా చేసే ఈ దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, సైడ్ డిష్గా చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 4 కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని కర్రీ లీవ్స్ను యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వేయించుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో దొండకాయ ముక్కల్ని కూడా అందులో యాడ్ చేసుకుందాము. ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఆఫ్టర్ 1 మినిట్ తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. 10 మినిట్స్కు దొండకాయ అనేది ఈ విధంగా వేగి ఉంటుందండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడేంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. కారం మరియు మసాలా అనేది దొండకాయకి బాగా పట్టేలాగా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 మినిట్స్ వీటిని వేయించుకోవలసి ఉంటుంది. మధ్యలో మధ్యలో కదుపుతూ వీటిని వేయించుకోవలసి ఉంటుందండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే ఈ విధంగా మనకు వేపుడు అనేది తయారై ఉంటుందండి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయినట్లుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రైస్, రోటీ, సైడ్ డిష్గా దేనిలోకైనా చాలా బాగా ఉంటుందండి. వీరైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.